అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను, నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు, అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా నేను ఏదోటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్ 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ అలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, కానీ బ్రెయిన్ వాడతారు. అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి ఎందుకు సార్ అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కదా. అవును అంతే కదా, చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం, వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడం అది కాదు సార్. నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినెట్గా ఆడతాయి కూడా అండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ, పుష్పరాజు లేకపోతే తగ్గేదేలే అంటాం, అదేం తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యింది, స్టార్ మెటీరియల్ అయ్యింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్ లో. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్, మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు, అలాంటివి కాకుండా లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు చేయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి, స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టిన ఊరు ఒకటి సిద్ధంగా ఉందండి, గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో 10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు? అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా.
నాకు అంటే ఒక మనిషికి ఒక జెల్ ఉంటుందండి. అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దాకా రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కాదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి. యూట్యూబ్లో యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి బుజ్జి సినిమాలా? చిన్న చిన్నవి ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఎవరి కోసం, ఆడియన్స్ కోసమా సార్? అంటే ఎందుకు అడిగానంటే, ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు. 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడద్దండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6, 52 వారాలు ఇంటూ 6. 52 వారాలు ఇంటూ 6, 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి. రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్, నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగొచ్చండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట. మీరు చూసారో లేదో? రాధమ్మ. అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 అని. సో చూసారా అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ? ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తారండి? రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో కహమ్మాయినో ఇంకొకరినో వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా, సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్, కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పానండి. మూడవది ఉందండి. మూడోది ఏంటంటే, ఎస్పి బాలు గారు, చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు. అవును. అందుకని నేను వాళ్ళ నేను పాడుతున్నట్టుగా, యాక్చువల్గా నేను పాడడం కాదండి, అది బాలు గారే పాడడం, కానీ నేను నటిస్తాను అంతే. బాలు గారి పాటకి, చిత్ర గారి పాటకి ఎవరినైనా ఇంకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి. వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా అంతా పాట అలాగే వస్తుందండి. అదెందుకు సార్? ట్రిబ్యూట్ లాగా? ఏది? మీ ఊరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా? కాదండి, వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ, నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి. చేస్తే అది నెలకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ అంటే ఒక 15 డేస్కి ఇది రిలీజ్ అయితే 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, వారం ఆదివారం రిలీజ్ అవుతాయి. ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి. నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి. అంటే బయట వస్తాయని కాదు, నేను సొంతంగా చేసుకుంటానండి. సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి, ఎందుకంటే అలా సినిమాలు చేయడంలో కూడా ఒక స్వార్థం ఉంది. అందులో మళ్ళీ ఉందండి, తక్కువ బడ్జెట్ తోటి. నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా, అంటే ఊహించనంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి.
ఇదేంట్రా ఈ సినిమా ఇది ఇంత ఇంత తక్కువ అవ్వదే, కానీ అందులో 4 వంతు అవుతుంది అంతే. అంతేనా? అంతే. అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో? ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క. ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి, ఇంతేనా అంటారు. అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే. అంతే. అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమో వేరండి, పబ్లిక్ చెప్తారు వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి. అంతే. కానీ దాని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తానండి, ఇది ఇంత కాస్ట్ అయ్యిందని మాత్రం నేను వేస్తాను అంతే. ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి, మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా. సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా 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 కుమ్మేసేలా పెట్టేశారండి. పెట్టేసుకున్నా. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్లో మీరు జస్టిఫై చేశారు కదా, ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్కి ఇప్పటికీ? ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 years గ్యాప్ ఉంటుందండి. 15 years 20 years గ్యాప్. పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ తీసేస్తున్నారు. నేను డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో మళ్ళీ మన సినిమా చేయాలి ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి, ఆడియన్స్ దయ వల్ల. హౌ డూ యూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి? మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు? భీమవరంలో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే పప్పలు వండుకునే స్థితికి, అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన ఎంకామ్ చదువుకున్న తర్వాత అయ్యో అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు సొంతంగా ఒక కంపెనీ ఉంటుందండి, స్వీట్ కంపెనీ ఉంటే ఇప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారు అనుకోండి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా, అలాగని చెప్పేసి నువ్వు కూడా పని చేయొచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు. చెప్పండి. ఒక రోజున నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు. అతను నా కోసం వచ్చాడండి, ఒక రాజదూత బండి వేసుకుని, బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి ఖర్చులు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండమండి మనం, అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు, వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే కుర్చీలో కూర్చోనుకో అంటే, పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి రే కాజా వీటికి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా లిటరల్గా, ఏంట్రా ఇది నువ్వు ఈ పరిస్థితి నీకు, అలాగని ఫీల్ అవ్వద్దురా నువ్వు, తిను హ్యాపీగా తిను అంటే అది తినలేదండి, వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని రకాలు మనం చూస్తాం, ఇవన్నీ కూడా మనం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్.
అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండింది అప్పటికే. ఉండేదండి. ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడండి. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగానండి. మాటలు చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి. అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి. మెడ్రాస్ నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పొగేసి మొత్తం మీద తనకి పంపించేవాడు నాకు. 3,000 రూపాయలు సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళు జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలే వేరే ఏదో చిన్న చిన్న ఆటలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది మాయాబజార్ లాంటి సినిమా ఇది కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేం. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ మీరు. అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాం అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు, ఇది ఒక్కటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయి అండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటయ్యా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక 9 పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేశారు. ఆ తర్వాత సినిమా మాయలోడు. మాయలోడు అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతుంది. నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం 1,00,000-2 లక్షలు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తానండి, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్, నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి, నేను అది రాసి అప్పుడే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది.
అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, మా పెద్దమ్మాయి హస్బెండ్ పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. అచేత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి అప్పుడు. అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయ్యా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారు వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయినాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా? ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనీస్ అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు నేను. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పడేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్, ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్-ఆర్లో చేస్తున్న అమ్మాయి ఉంది కదా, కొంచెం ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ పాత మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు. ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఇంకా ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్. మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందండి న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను నేను. అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో అది ఎవరైనా పర్లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవరైనా పర్వాలేదండి, వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసింది అది, నేను చేయవలసింది అది, తగిందది, చేయబోయేది అండి. అంతే తప్ప అక్కడ రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడతాం, బికాజ్ యు స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేను అన్ని పట్టించుకోనండి, ఇదేమీ నాకు సంబంధం లేదు. కానీ వాస్తవం ఉందా సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఒక జస్టిస్ కమిషన్ రిపోర్ట్ నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటిని జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే, ఇలా చెప్పండి సార్. మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు అక్కడ అంటారు. ఆటోమేటిక్. అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు, పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు
ఎంత అందంగా చూసుకునేవానంటే ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి పట్టుబట్టలు పెట్టి వెండి పళ్ళులో అందులో పెట్టండి, దానిపైన ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టి కుంకుమ పెట్టి ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా ఇప్పుడు సార్. సౌందర్య లాంటిది ఆర్టిస్ట్ ఉంది, ఎంత గొప్ప నటి సార్. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి హౌ కరెక్ట్ అంటే హౌ ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి. అవును సార్. వీడ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇవన్నీ అనవసరం, అతని పద్ధతి ఏదో అవుతుంది, అతను ఇదిలో అతను ఉంటాడు అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి, ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు, అంతే కదా. అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, దేనికి సమస్య లేదు. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి, మలయాళ పేరు సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు. అతన్ని పట్టుకొని వస్తారండి. సో అతనితో మాట్లాడాలి. ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాలి. నేను వేసుకున్నాను అంతే, మీ లెక్కలు అంతే, లెక్కలు తప్పకుండా అది. సో అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ సినిమా మా బహుభాషల్లో తీస్తారా, ఒక తెలుగులోనే ఉంటుందా? లేదండి, బహుభాషల్లో చేస్తారండి. ఇంగ్లీష్లో చేస్తాను, మలయాళంలో చేస్తాను, హిందీలో చేస్తాను, ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తారండి. ఏమో రేపు పొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో, ఎక్కడెక్కడ కన్నడ, మలయాళం, హిందీ ఇవన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును, అక్కడ మొంగలియన్ విలన్ ఉండగా ఏముంది, ఆత్మ ఒక్కళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి, నా వల్ల కాలేదు, నేను స్విచ్ ఆఫ్ చేసేసామండి. ఎంత దారుణం సార్, ఎంత విధి అంటారా లేకపోతే? నాకు అసలు విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యానండి, ఇద్దరు కలిపి మంటల్లో ఆకుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. మహానటి, చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మసి అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి, అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది, ఊహ కూడా అందదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి. చిన్నటి జీవితం ఇది, సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేను చేసేది నేను చేస్తున్నాను, అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను. చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది, నాకే విధంగానూ సంబంధం లేదు. ఇది నేను తెలుసుకున్నటువంటిదండి. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి అహాన్ని చూపెట్టి ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు, సరిపోద్దంతే. ఇది ఒకటి నేను నేర్చుకున్నదండి. ఎక్సలెంట్ సార్. మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగ్? బహుశా 2 monthsలో స్టార్ట్ అవుతుందండి.
ఎక్కడెక్కడ షూటింగ్ అడగచ్చా అప్పుడు ఇంకా ప్లానింగ్లో? అడగొచ్చండి. మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాం అండి అన్నిటికీ కూడాను. అంటే 90% రామోజీ ఫిలిం సిటీలో చేస్తారండి. ఇక్కడే ఓకే. అయితే డెఫినెట్గా ఇది ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్తో కూడినవి, పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం, ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోష్ వస్తుంది అందరిలో. అవునండి. తప్పకుండా. అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అవును. అది సార్. సో అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ, సార్ కృష్ణారెడ్డి గారు మీరు దైనందిన జీవితంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సినిమాలు చూడడం, రాసుకోవడం ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్? మిగతా ఏం పెట్టుకోరండి. అంతే. సినిమాలు చూడడం, లేకపోతే రాసుకోవడం, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవడం. ఐప్యాడ్ ఉంటుంది కదా అండి, ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తూ ఉంటుంది మనకి. అవును. అంచేత మొత్తం అన్ని ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి. కొత్త కొత్త పాటలు వింటూ, నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్ మీరు? ఏఐ ఇప్పుడు ఇలా 10 సెకండ్లలో పాట ఇచ్చేస్తోంది ఏఐ. లేదండి. వాడరా? కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండాలి. అంతే. అంటే మీ పాట, మీ లిరిక్, మీ ఇది. సో గ్రేట్ సార్. అట్టే వెళ్తున్నాను నేను. అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏమి వాడే అవకాశాలు అసలు అంటే టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి. టెక్నికల్గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం నేను వాడదలుచుకోలేదు. మీ ధీమాకి, మీ జోష్కి, మీ స్పిరిట్కి జోహార్లు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మళ్ళీ రావాలి. మీ నెక్స్ట్ సినిమా లాంచ్ అవ్వగానే తప్పకుండా మిమ్మల్ని సెట్స్లో వచ్చి పలకరించి డిస్టర్బ్ చేస్తాం. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రోజు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.